నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మోకాలు నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అవి మనం తగ్గించుకోవచ్చా? ఎట్లా తగ్గించుకోవాలి? అది డిస్కస్ చేద్దాం. అయితే చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్‌లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మొత్తం మోకాలు ఖరాబయినాయి, పాడైనాయి. మీరు నీ రీప్లేస్‌మెంట్ చేసుకోవాలనేసి గూడా డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు. మన దగ్గర ఇప్పుడు ఏం అయితదంటే, ఎప్పుడైతే అందరు డాక్టర్ల దగ్గర తిరుగుతారు గదా! లాస్ట్‌కి హోమియోపతి డాక్టర్ దగ్గర వస్తారు. అయితే అది వచ్చినప్పుడు ఏమైతది, వీళ్ళకు కంపల్సరీ సర్జరీ అనేసి అనుకోనొస్తారు. అట్లనే ఒక పేషెంట్ వచ్చిండ్రనమాట మన దగ్గర. ఇంకా మోకాలు నొప్పులున్నాయి, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, గ్రేడ్ 4లో ఉంది. మొత్తం ఇప్పుడు సర్జరీ చేపించుకోవాలి అనేసి వచ్చిండ్రు. అది గూడా ఎక్కడి నుంచి వచ్చిర్రంటే కాన్పూర్ నుంచి వచ్చిండ్రు. ఏందంటే పరేషాని, ఇప్పుడు నడవడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, నిల్చొని ఉండడానికి వస్తలేదు. అండ్ పేషెంట్‌కి నేను ఇండిపెండెంట్ ఉండాలనేసి చాలా ఉండే. ఎట్లా ఇప్పుడు ఏమైనా పని చేసుకోవాలంటే కూడా ఒక కట్టె పెట్టుకొని పని చేయాలి. ఇప్పుడు రొట్టె చేసుకోవాలనుకోండి, కట్టె పట్టుకొని రొట్టె చేసుకోవాలి. అయితే చాలా ప్రాబ్లమ్ తోటి వచ్చిండ్రనమాట. అండ్ ఈ పేషెంట్‌కి ఏమైందంటే చాలా ఏండ్లు బ్యాక్ గర్భసంచి తీసేసిండ్రనమాట. అయితే గర్భసంచి తీసేయడం వల్ల ఏమైతది, మనకు ఇప్పుడు మీరు చూడండి, మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోతాయి కదా లేడీస్‌లో. దాని తర్వాత ఏమైతదంటే వాళ్లకు చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అయితది. కానీ ఈ పేషెంట్‌కి ఏమైంది, చాలా యంగ్ ఏజ్‌లోనే గర్భసంచి తీసేసిండ్రు. అంటే ఒక దాంట్లో మెనోపాజ్ అయిపోయింది ఆమెకి. అయితే దాని తర్వాత ఒక 2, 3 ఏండ్ల తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది. పోయి ఇప్పుడు హాలత్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు నడవడానికి వస్తలేదు, నిల్చోడానికి వస్తలేదు. ఇంకా సర్జరీ ప్లాన్ చేసుకున్నారు. మన గురించి ఎవరో చెప్తే వచ్చిండ్రు. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. వాళ్లకు సర్జరీ లేకుండానే మోకాలు నొప్పులు తగ్గినాయన్నమాట. మోకాలు నొప్పులు తగ్గి ఇప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ పని చేసుకుంటున్నారు. అయితే ఏంది, ఇప్పుడు గర్భసంచి చాలామంది తీసేస్తారు కదా, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఇట్లా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అయ్యి ఏదైతే గుజ్జు ఉంటుంది కదా, అది మొత్తం పాడవుతుంది అన్నమాట. అండ్ డైరెక్ట్ బోన్స్ కాంటాక్ట్లో వచ్చేస్తాయి. అండ్ జాయింట్స్ ఏమో చాలా సెన్సిటివ్. ఒక దాంట్లో చూసుకుంటే మన మోకాలు ఏదైతే నీ జాయింట్ ఉంటుంది కదా, ఒక వీక్ జాయింట్ ఇది. అయితే ఏమవుతుంది, మనం బరువు కూడా ఎక్కున్నాం అనుకోండి. ఇప్పుడు యూట్రస్ తీసిన పేషెంట్కి బరువు కూడా పెరిగిపోతుంది. బరువు ఎక్కువ ఉంటే కూడా అది బరువు ఎక్కడ పడుతుంది, అది మోకాల మీద పడుతుంది. దానివల్ల కూడా మోకాలు ఖరాబ్ అవుతాయి. అండ్ చాలాసార్లు ఏమైపోతుంది, మనం యంగ్ ఏజ్ నుంచే ఎప్పుడైతే మనం ఆఫీస్ జాయిన్ అయిపోతాం, ఎప్పుడైతే మనం ఉద్యోగాల్లో ఉంటాం కదా, మనం ఫిజికల్ యాక్టివిటీని ఇగ్నోర్ చేస్తాం. మనం ఫిజికల్ యాక్టివిటీని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే మన మోకాలు కూడా వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బాడీ బిల్డర్లు ఏం చేస్తారు, జిమ్ చేస్తారు. వాళ్ళ మజిల్స్ ఎట్లుంటాయి, వాళ్ళ బోన్స్ ఎట్లుంటాయి, ఎందుకు, వాళ్ళు రెగ్యులర్లీ వాళ్ళ బోన్స్ని వాళ్ళ మజిల్స్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం వాడుకుంటలేం కాబట్టి మన బాడీ ఇట్లా ఉంది. అస్సలకి వాడుకోకపోతే ఇంకా ఖరాబ్ అవుతుంది. అందుకే మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా మెయింటైన్ చేసుకోండి, మీ మోకాలు పాడవ్వకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాటర్ కన్జంప్షన్ కూడా మీరు మంచిగా మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఈ హోమ్ రెమెడీ మీరు వాడితే మీకు మంచి రిలీఫ్ ఉంటుంది మోకాలు నొప్పుల్లో. అది ఆపరేషన్ చేసుకోకుండా హోమియోపతి తోటి మీరు రివర్స్ చేసుకోవచ్చు. దానికోసం అయితే మనకు కన్సల్ట్ చేయండి. కానీ ఈ హోమ్ రెమెడీ వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. జర రిలీఫ్ ఉంటుంది బాగా. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే, మనకు పారిజాత లీవ్స్ ఉంటాయి కదా, పారిజాత అనేసి ఒక చెట్టు ఉంటుంది. మీకు ఎక్కడైనా కనిపిస్తుంది ఈ చెట్టు ఎన్నోసార్లు. దాని లీవ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసి కషాయం లాగా తయారు చేసుకోండి. ఈ కషాయంని డైలీ 1 కప్లో మీరు తీసుకోండి. కొంచెం చేదుగా ఉండొచ్చు టేస్ట్, కానీ మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి నొప్పులు తగ్గించుకోవడానికి. మోకాలు నొప్పులే కాదు, బై ఛాన్స్ మెడ నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, నడుము నొప్పి, మెడ నొప్పి, ఏ నొప్పి ఎక్కువ ఉన్నా మీరు ఇది కన్జ్యూమ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.